నమస్తే అండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు కొన్ని ఇట్లా పోస్తే భూమిలో పడితే మళ్ళీ రావు, ఏరుకోవాలంటే సాధ్యం కాదు, క్యారెక్టర్ కూడా అంతే అని ఏదో చెప్పారు కదా. ఇప్పుడు దాని గురించి మీరు చెప్తారా, షర్మిల గారిని లైన్ లో తీసుకోనా? నేను చెప్తానండి, తర్వాత తీసుకొచ్చు. మీరు చెప్పండి అయితే. వెంకటకృష్ణ గారు, మీకు ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్తే అండి. క్యారెక్టర్ గురించి, వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడం కన్నా ఇంకా ఘోరంగా ఉందండి. ఆయన అహంభావంతో పొగరుతో మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది కానీ చాలా అభద్రతా భావంతో, భయంతో మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని చాలా మంది పెద్దలు వచ్చారు. అంటే మాకు ఊహ తెలిసి ఎన్టీఆర్ గారి నుంచి మాకు ఊహ తెలుసు. అంతకుముందు ఎంతో మంది పెద్దలు ఉన్నారు, ఆ తర్వాత చాలా మంది వచ్చారు. ఎవరైనా రాజకీయాల్ని సిద్ధాంతాల పరంగా గెలిచినంత వరకే తప్పితే గెలిచాక ఎక్కడ గత 5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద జరిగిన అరాచకాలు గతం చరిత్రలో మీకు తెలుసు, ఎక్కడా జరగలేదు. చాలా హుందా రాజకీయాలు. ఒక ప్రతిపక్షంగా పోటీ పడేది, అర్ధరాత్రి వరకు బడ్జెట్ సెషన్స్ జరిగేవి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ప్రతిపక్షాన్ని ప్రశ్నలకు దొరకకుండా ప్రభుత్వం చాలా చాకచక్యంగా మాట్లాడుకునే వాళ్ళు తప్పితే ఒక ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి, ఇందాక ఇద్దరు పెద్దలు మాట్లాడారు, ఒక ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి ఒక అచ్చెన్నాయుడు గారు గాని, కొల్లు రవీంద్ర గారు గాని, ధూళిపాల నరేంద్ర గాని, ఎంతో మంది అక్రమ అరెస్టుల దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ గారు లాంటి ప్రశ్నించే వ్యక్తిని అదొక ఆత్మహత్యగా కనిపిస్తున్న హత్య అని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఒక నందం సుబ్బయ్య, ఒక చంద్రయ్య తాలూకా హత్యలు, ఇలాంటివి గతంలో ఏ పరిపాలనలో జరిగాయా ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షాల కుటుంబాల మీద? పోనీ ఫ్యాక్షన్ రాజకీయాలను వీటికి ఆయన ముసుగు తొడుక్కున్నా ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోని మహిళల గురించి నీచంగా మాట్లాడే రాజకీయాన్ని పుట్టించింది, పెంచింది, పోషిస్తుంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఒక ప్రతిపక్ష నాయకుడి భార్య గురించి ఇలాగ ప్రశ్నిస్తే మా లాంటి వాళ్ళని, ఒకవేళ మగవాళ్ళు ప్రశ్నించి వాళ్ళ ఇళ్లలోని ఉన్న ఏంటది మహిళల గురించి, అంటే ఒక సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గాని, అక్కడున్న మంత్రులు గాని, ఆ ఎమ్మెల్యేలు గాని, ప్రతి ఒక్కరి చరిత్ర అదే. మామూలుగా అంటారు ఏదన్నా ఒక గ్రూప్ లో, ఒక పార్టీలో 4-5 అలా ఉంటారేమో, కానీ ఏడుకోరు తెచ్చుకున్నారో, మిగతా పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కూడా మార్చారో గానీ మొత్తం గ్యాంగ్ అంతా ఆలీబాబా 6 దొంగల్లా తయారైంది, 40 దొంగల్లాగా. ఇదొక్కటే కాదండి, మీరు ఆయన మాటలు మాకు ముందు వినిపించారు, చాలా మంచి చేశారు. ఎక్కడ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అనే మాటలు లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. మేము చదువుకునేటప్పుడు చరిత్రలోనే ఎవరో హిట్లర్ అని కానీ, లేకపోతే ఇంకా ఔరంగజేబు, ఇంకేదో చదువుకునే వాళ్ళం, తిక్కా రాజులు అని. అలాంటిగా మిగిలిపోతాడు అంతే తప్పితే ఈయన మళ్ళీ అధికారంలోకి రావాలి, అవతల వాళ్ళు పని పట్టాలనే మాటలు తప్పితే ఆయన ఏ ఒక్క మాట మీద గానీ సంక్షేమం జారిపోతున్న ఒక విజయసాయి రెడ్డి దగ్గర